రూల్ నెంబర్ 1, డబ్బును ఎప్పుడూ పోగొట్టుకోకు. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1ని ఎప్పటికీ మర్చిపోకు. నిద్రపోయేటప్పుడు కూడా డబ్బు వచ్చే మార్గాన్ని నువ్వు కనుక్కోలేకపోతే నువ్వు చనిపోయే వరకు పనిచేస్తూనే ఉంటావు. నీకు అవసరం లేని వస్తువులు కొంటూ ఉంటే త్వరలోనే నీకు అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుంది. నిజాయితీ చాలా ఖరీదైన బహుమతి. చీప్ మనుషుల నుండి దాన్ని ఆశించకు. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది దాచిపెట్టడం కాదు, దాచిపెట్టిన తర్వాత మిగిలినది ఖర్చు పెట్టు. నీ తప్పుల నుండి నేర్చుకోవడం మంచిదే, కానీ ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవడం ఇంకా మంచిది. నీకు అర్థం కాని వ్యాపారంలో ఎప్పటికీ పెట్టుబడి పెట్టకు. ఈరోజు ఒకడు నీడలో కూర్చొని ఉన్నాడు అంటే చాలా కాలం క్రితం ఇంకెవడో చెట్టు నాటాడు కాబట్టే. ఎప్పటికీ ఒకే ఆదాయంపై ఆధారపడకు. రెండవ దానికోసం పెట్టుబడి పెట్టు. నువ్వు ధనవంతుడివి కావడానికి ఒక రహస్యం చెప్తా విను. ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడు, ఇతరులు భయపడుతున్నప్పుడు అత్యాశతో ఉండు. ధనవంతుడు సమయంపై పెట్టుబడి పెడతాడు, పేదవాడు డబ్బులపై పెట్టుబడి పెడతాడు. మనం మిగిలిన వారి కంటే తెలివిగా ఉండనవసరం లేదు, క్రమశిక్షణతో ఉంటే చాలు. అద్భుతమైన ధరకు ఓ మంచి కంపెనీ కంటే మంచి ధరకు ఓ అద్భుతమైన కంపెనీని కొనడం చాలా మంచిది. నీకు ఇష్టమైన దాన్ని హాబీగా పెట్టుకో. ప్రపంచానికి ఇష్టమైన దాన్ని వ్యాపారంగా చెయ్యి. ఎంత గొప్ప ప్రతిభ ఉన్నా, ఎంత గొప్ప కృషి ఉన్నా కొన్ని విషయాలకు సమయం పడుతుంది. 9 మందికి కడుపు చేసినా కూడా 1 నెలలో బిడ్డ రాదు కదా. రేపెప్పుడో ఇంకా మంచిది వస్తుందని ఈరోజు ఆకర్షణీయంగా ఉన్నదాన్ని వదులుకోకు. ఒక పెట్టుబడిదారుడి అత్యంత ముఖ్యమైన గుణము తెలివి కాదు, వాడి స్వభావం. రిస్క్ వచ్చేది నువ్వు ఏం చేస్తున్నావో తెలియకపోవడం వలనే. నీకు నా వయసు వచ్చేటప్పటికి నీ గురించి ఎవరూ బాగా ఆలోచించకపోతే నీ బ్యాంక్ అకౌంట్ ఎంత పెద్దదైనా లాభం లేదు. నీదొక దౌర్భాగ్య జీవితం. నాకు తెలిసిన బిలియనీర్లలో డబ్బు కేవలం వారి ప్రాథమిక గుణాన్ని బయటకు తెస్తుంది. డబ్బు రాకముందు వాడొక వెధవ అయితే ఇప్పుడు వాడొక $1 బిలియన్ ఉన్న వెధవ, అంతే. పరువు ప్రతిష్టలు సంపాదించడానికి 20 సంవత్సరాలు పడుతుంది. అవి నాశనం అవ్వడానికి 5 నిమిషాలు చాలు. దీని గురించి ఆలోచించు, నీ జీవితమే మారిపోతుంది. స్టాక్ మార్కెట్ అనేది సహనం లేనివాడి నుండి సహనం ఉన్నవాడి దగ్గరకు డబ్బును బదిలీ చేసే ఒక పరికరం. నువ్వు నీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతే నీ డబ్బును కూడా కంట్రోల్ చేయలేవు. నువ్వు చెల్లించేది ధర, నువ్వు పొందేది విలువ. నువ్వు పెట్టగలిగే అతి విలువైన పెట్టుబడి నీపైనే. లైక్ చేసి తర్వాత ఈ వీడియో చూడండి.